ముందుగా ఒక లైక్. అందరికీ నమస్కారం. ప్రపంచ రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అమెరికా చైనా పోటీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ప్రపంచ శక్తి సమీకరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈరోజు ముఖ్యమైన జియో పాలిటిక్స్ అప్డేట్స్ తెలుసుకుందాం. అమెరికా మరియు చైనా మధ్య వ్యూహాత్మక పోటీ మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఏఐ, సెమీకండక్టర్ టెక్నాలజీపై నియంత్రణలు పెరుగుతున్నాయి. చైనా ఆసియా మరియు ఆఫ్రికా దేశాలతో ఆర్థిక సంబంధాలను బలపరుస్తుంది. ఎనాలిసిస్: ఇది సాధారణ ట్రేడ్ వార్ కాదు, భవిష్యత్తు టెక్నాలజీపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీ. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. యూరప్ దేశాలు తమ రక్షణ ఖర్చులను పెంచుతున్నాయి. నాటో దేశాలు సెక్యూరిటీ సహకారాన్ని మరింత బలపరుస్తున్నాయి. యూరప్ ఇప్పుడు కొత్త సెక్యూరిటీ యుగంలోకి అడుగుపెడుతుంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆయిల్ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యమైన సముద్ర మార్గాల భద్రతపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. ఎనాలిసిస్: ఇక్కడ చిన్న సంఘటన కూడా ప్రపంచ ద్రవ్యోల్బణాన్ని ప్రభావం చేసే శక్తి కలిగి ఉంది. భారత్ గ్లోబల్ స్టేజిపై కీలక శక్తిగా ఎదుగుతుంది. ఒకవైపు పాశ్చాత్య దేశాలతో భాగస్వామ్యం, మరోవైపు స్వతంత్ర విదేశాంగ విధానాలతో ముందుకు సాగుతుంది. ఎనాలిసిస్: మల్టీ అలైన్మెంట్ పాలసీ భారత్ను కీలక బ్యాలెన్సింగ్ పవర్గా మారుస్తుంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు సరఫరా గొలుసులు, ఏఐ టెక్నాలజీ, అరుదైన ఖనిజాలపై దృష్టి పెట్టాయి. భవిష్యత్తు జియో పాలిటిక్స్ టెక్నాలజీ ఆధిపత్యం చుట్టూ తిరగనుంది. ఎనాలిసిస్: రాబోయే పోటీలు కేవలం సైనికంగా కాకుండా ఆర్థిక మరియు టెక్నాలజీ రంగంలో జరగబోతున్నాయి. 2026 సంవత్సరం ప్రపంచ రాజకీయాలకు కీలకంగా మారుతుంది. ఇలాంటి తాజా విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.